అభిషేకం నా తలపైన, ఆత్మయైన యేసు నాలోన. అభిషేకం నా తలపైన, ఆత్మయైన యేసు నాలోన. రాజా 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 నా యేసు రాజా, రాజా 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 నా యేసు రాజా. అభిషేకం నా తలపైన, ఆత్మయైన. కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట ఆయన మిమ్మును స్థిరులుగా చేస్తాడట, ఆయన పూర్ణులుగా చేస్తాడట, ఆయన మిమ్మల్ని బలపరుస్తాడట. 5:10 చెప్తాడు మొదటి పేతురు. మన వాక్యపు ఆశీర్వాదంలోకి నడిపించాలని దేవుడు చూస్తున్నాడు. 12 కాపులకు వస్తుందట. ఎప్పుడు వెట్టగలిగినా కూడా కాపు మాందది. వెట్టగలిగినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఈ నా మాట చెప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధివంతుని పోలి ఉండును. ఆ ఇంటి మీదకి ఏమొచ్చింది? తుఫాన్ వచ్చింది. అదేంటి ప్రభు, ఆశీర్వదించిన కుటుంబం, ఈ కుటుంబానికి బాధ రావడం ఏంటి? ఆ ఇంటి మీదకి తుఫాన్ వచ్చింది, వర్షం వచ్చింది, గాలి వచ్చింది, విసిరి కొడుతూ ఉందండి. విసిరి కొట్టడం అంటే తెలుసా? మొత్తం అయిపోయింది, అంత నాశనం అయిపోయి ఇంకెందుకు నీ బ్రతుకు, భగవంతుని దూషించి చచ్చిపో అంటుంది వచ్చి కదండి. అప్పుడు అన్నాడు, మేము అన్నా ఏమన్నాడు? మూర్ఖురాలు వలె నువ్వు మాట్లాడుతున్నావు, మనము ఆయన వలన మేలును అనుభవించాలా, కీడుని అనుభవించవద్దా? యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును కాదు. హల్లెలూయా. భగవంతు ఆ మనస్సు మనకు రావాలండి. భగవంతుడితో మనం ఉన్నప్పుడు నా ప్రభు నాతో ఉన్నాడండి. కష్టం రావచ్చు, బాధ రావచ్చు, ఇబ్బంది రావచ్చు. మనకి ఈ రోజున వాక్యంలో స్టెప్ బై స్టెప్ క్రమక్రమంగా మనం అభివృద్ధి పొందాలని భగవంతుడు ఇష్టపడుతున్నాడు. స్టెప్ బై స్టెప్ మనం ఆశీర్వదింపబడాలి. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలమును జలదు. ఇక్కడేముంది? అది పరిశుద్ధ జలం. హల్లెలూయా. అది తగిలినప్పుడల్లా కూడా వాడు బ్రతుకుతాడు. ఎక్కడి నుంచి బ్రతుకుతున్నాడు? పాపం వలన వచ్చే జీతం మరణం. ఈ పాపం వలన వచ్చే జీతం మరణం అంటున్నాడు. ఇప్పుడు పరిశుద్ధ జలము జల్లుతాను, మీ అపవిత్ర యావత్తు పోగొడతాను, నూతన హృదయమే మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు ఇచ్చేదను, మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేది. వారు నా కట్టడలను, నా విధులను వారు నా కట్టడలను, నా విధులను అనుసరించి గైకొన్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెని ఇచ్చేదను. వారికి ఏమమ్మా? ఏక మనస్సు కలుగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టి. ఇక మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము జల్లుదును అంటూ నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదనని భగవంతుడు సెలవిస్తాడు. మీరు ఉదయాన్నే భగవంతునికి ఆరాధన చేయవలెను అంటున్నాడు. తర్వాత 3వ వచనంలో తర్వాత శక్తి కొలది నైవేద్యాన్ని మీరు సమర్పించాలి. ఏం చెప్పాడమ్మా? శక్తి కొలది నైవేద్యాన్ని సమర్పించాలి, శక్తి కొలది పిండిని ఇవ్వాలి. తర్వాత నియామక కాలముల యందు యెహోవా సన్నిధికి వచ్చి మీరు ఆయన్ని ఆరాధన చేయాలి. ఎన్నో వచనంలో ఉందంటే 9వ వచనంలో ఉంది. తర్వాత 11వ వచనంలో ఉంటాడు శక్తి కొలది పిండియు. తర్వాత స్వేచ్ఛార్పణమైన అర్పణ వల్ల బలవంతం చేయకూడదు ఎవరు కూడా. అర్పణ భగవంతునికి హృదయపూర్వకంగా మీరు ఆరాధించాలి, స్వేచ్ఛగా ఆరాధించాలి. ఎప్పుడు మీరు ఆరాధించగలరంటే ఇక్కడ 2 వచనాలు మనం చూసాం. ఆ వచనాలు ఏముందంటే, ఇదిగో నేను వారి శరీరములో నుండి రాతి గుండెని తీసివేసి వారికి మాంసపు గుండెని ఇచ్చి వారికి ఏక మనస్సు కలుగజేసి వారి యందు నూతన మనసు పుట్టింతును. అప్పుడు వారు నాకు జనులై ఉండుదురు, నేను వారికి దేవుడిని అయిందును. పైన ఏం చెప్పాడంటే, వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొన్నాడు. అది ఆయన వాక్యం గైకొనాలి, ఆయన కట్టడి గైకొనాలి. తర్వాత ఇక్కడేమన్నాడు 36వ అధ్యాయంలో, ఇదిగో మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము జల్లుతాను.
అప్పుడు నూతన హృదయం మీకు ఇస్తాను, నూతన స్వభావం మీకు కలుగజేస్తాను, రాతి గుండె మీలో నుంచి తీసివేస్తాను, మాంసపు గుండెను మీకు ఇస్తాను, మెత్తనది. అందుకే శక్తి కొలది ఆయన ఆరాధించడానికి మాంసపు గుండె మెత్తనది ఉండాలి. రాతి గుండెతో ఆరాధన చేయలేరు, భగవంతునికి కృతజ్ఞత చెల్లించలేరు. ఇదిగో మీరు గుమ్మంలో ఉదయం కూడా మాట చూసాం, మీరు గుమ్మంలో ప్రవేశించినట్లు 100వ కీర్తనలో చెప్తాడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మాంసపు హృదయం ఉండాలి, మెత్తగా ఉంటే కానీ, అనగా ఎప్పుడు శుద్ధ హృదయం ఉండాలి. మీరు మీ మీద శుద్ధ జలము మీరు అభిషేకించబడాలి, పరిశుద్ధాత్మ అభిషేకం పొంది ఉండాలి. అప్పుడు మాత్రమే భగవంతుని మీరు ఆరాధన చేయడానికి అవకాశం మీకు దొరుకుతుంది. అప్పుడే మీరు మనసులో నుంచి వస్తుంది. భగవంతుని ఒట్టొట్టుగా నోటి మాటతో కాదు, హృదయపూర్వకంగా కళ్ళు చెమర్చాలి, హృదయం ఆర్ద్రతతో బయటికి రావాలి మాట. ప్రభువా థ్యాంక్ యూ లార్డ్, మనస్ఫూర్తిగా భగవంతుని. మనుషులు ఎవరి కోసం మనం పట్టించుకోగలదు. ఒకరు ఉన్నా, ఇద్దరున్నా, పెద్ద సంఘమా చిన్న సంఘం ఏం పట్టించుకోదు. భగవంతుని ఆరాధన చేయడానికి ఇదిగో ప్రభు విరిగి నలిగిన హృదయం ఆయనకి ఇష్టమైనటువంటి బలట. విరిగి నలిగినటువంటి హృదయం ఆయనకి ఇష్టం. విరిగిపోయి నలిగిపోయి ఏం చేయలేదు చేతగాగా భగవంతుడు చెప్తున్నాడు కదా. ఆ భక్తుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? ప్రభువా ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకను ప్రభు, పగడ కంటినంట పాడైపోయి, ఎక్కడమ్మా పాడైపోయిన స్థలాల్లో ఉన్న పగడ కంటిని ప్రభు. నేను ఏమంటున్నాడు తల్లి? పాడైపోయిన స్థలాల్లో ఉన్న పగడ కంటిని, అడవిలో ఉన్న గూడబత్తిని ప్రభు తండ్రి, నువ్వు నాకు ఉండగా లోకంలో. ఎంత అద్భుత రాజు ప్రార్థన చేస్తున్నాడండి. రాజు ఆరాధన ఆ మాటలు చూడండి, ఎంత హృదయంలో నుంచి వచ్చిందో. ఆకాశం ముందు ప్రభువా నువ్వు నాకు ఉండగా నాకు ఏమీ అక్కర్లేదు ప్రభువా, నువ్వు ఒక్కడో వచ్చాను. పక్కనే కింద ఏమనుందంటే 73:25లో ఒకవేళ నా హృదయం కురిసించిపోయినా, ఒకవేళ నా హృదయం కురిసించిపోయినా, నా శరీరం కుళ్ళిపోయినా, నిత్యము ప్రభువా నీవు నాకు ఆశ్రయతుర్కంగాను. ఇది ఆరాధన, మనసులో వచ్చేటటువంటి ఆరాధన. ఎక్కడికి వెళ్తాను ప్రభువా, నీవే నాది ఆరాధన ఉండేది. ఎక్కడికి వెళ్ళినా నేను ఎవరిని అడగను ప్రభువా, నిన్నే అడుగుతాను. మనకి అడిగినవన్నీ ఇవ్వట్లేదని మనం అనుకుంటాం. మన ప్రతి అవసరత ఆయన తీరుస్తున్నాడండి. ఆయన పేరు పాస్వర్డ్. నీకు ₹1,00,00,000 ఇవ్వలేకపోవచ్చు, నీకు వీరికిలాగా పెద్ద ఉన్నత స్థితి కలగకపోవచ్చు. కానీ రేపు ఈఎంఐ ఎలా కట్టాలో చాలామంది అనుకుంటారు, ఎలా కట్టాలో, ఈ పరిస్థితుల నుంచి ఎలా గండం గడుస్తుందో అంటూ ఉంటారు. మరి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదండి. నేనైతే అనుభవపూర్వకంగా భగవంతుని ఎప్పుడు స్తుతిస్తూ ఉంటాను. వట్టి ఉంటాయి, చేతులన్నీ సడలిపోయి నీరసించిపోయి జేబులో చిల్లి గవ్వలేని రోజులు ఎన్నో రోజులు ఉంటాయి. నెలలో 30 రోజులు 7 రోజులే కొంచెం పుష్కలంగా ఉంటాయి. తర్వాత చాలామంది అనుకుంటూ ఉంటారు, అరే శపించబడిన వారైతే అలాగ ఉంటుందని. నేను అలాగను, నేను ఆశీర్వదించబడ్డాను కనుక ప్రభుని రోజు అడుక్కుంటాను. ఆయన దగ్గర నుంచి అవసరం తీరుతూ ఉంటాయి. తద్వారా భగవంతుని స్తుతించడానికి అవకాశం దొరుకుతుంది. నీకు దగ్గరగా కనెక్షన్ రావడానికి నీకు కారణం ఏంటంటే, చాలా సార్లు ఇబ్బందికరమైన స్థితిలో వెళ్తూ ఉంటే ప్రభుని మనస్ఫూర్తిగా ప్రభువా నువ్వు ఈ రోజున గడిపోవు తండ్రి, చాలు తండ్రి. ఎంత హృదయము భగవంతుని వైపు మనం చూస్తామో ఆయన పోషించే దేవుడు అండి, ఆయన నడిపించేటటువంటి దేవుడు. అందుకే మీ అపవిత్రత యావత్తు పోనట్లు నేను మీ మీద శుద్ధ జలం చల్లుతాను. మీకు రాతి గురువుని తీసివేసి మెత్తని హృదయాన్ని ఇస్తాను. చీలమండలం వరకు, తర్వాత మోకాళ్ళ లోతు వరకు, మొలలోతు వరకు, పేకల్లోతు వరకు వెళ్ళి వీస్తున్నారట. హల్లెలూయా. ఆ జీవ జలముల నది నీళ్ళు సముద్రంలోకి పారితే మంచినీళ్ళు అయినాయటండి. ఆ నీళ్ళు ఎక్కడెక్కడైతే వెళ్తూ ఉన్నాయో సమస్తమును బ్రతికిన రాయబడిందంటే, చెట్లు, జంతువులు, పశువులు, మనుషులు, చచ్చిన శవాలు బ్రతుకుతున్నాయి ఆయన వాక్యము. అందుకే అన్నాడు, నీ వాక్యం నన్ను బ్రతికిస్తుంది. బాధల్లో అదే నెమ్మది నాకు కలిగిస్తుంది ప్రభు. కొంతమంది జీవితాల్లో ఎటు చూసినా ఏ రేవుకి వెళ్ళినా ముళ్ళ పరిగే అంటూ ఉంటారు. ఏ రేవుకి వెళ్ళినా ముళ్ళ పరిగే ప్రభు. ఈరోజున భగవంతుడు సెలవిస్తున్నాడు, ఆ పరిశుద్ధ జలం, ఆ జీవ నది జలము ఎక్కడ ఏ స్థలంలో పారుతుందో, ఎక్కడ వాక్యము ఆ హృదయంలోకి చొచ్చుకుంటూ వెళ్తుందో
ఆ హృదయంలోనికి వెళ్ళిన ప్రతిదీ బ్రతుకుతుందండి, మారుస్తుంది. వ్యభిచారాలు మార్చేటటువంటిది జీవ జలం, పరిశుద్ధ జలం. ఆ వాక్యము ఒక వ్యభిచారాన్ని మారుస్తుంది. ఒక అసమాధానంగా ఉండి ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితిలో చచ్చిపోవాలనుకుంటున్నాను, నిన్ను ఆ వాక్యం బ్రతికిస్తుంది. నాకెవరు లేరు, ఒంటరిని అంటూ ఉంటే ప్రభు చెప్తున్నాడు, ఇదిగో భక్తులు పాట పాడుతున్నాడు, ఏమని? ఆకాశముందు నువ్వు తప్ప నాకెవరున్నారు ప్రభువా. ఒకవేళ హృదయం కృషించిపోయినా, శరీరం కుళ్ళిపోయినా, నీవు నా పక్కన ఉన్నావు, నిత్యము నీవు నాకు ఆశ్రయదుర్గంగా ఉన్నావు ప్రభువా. అంటే వెళ్ళి ఆయన పాదాల దగ్గర పడే గొప్ప అనుభూతి మనకు వద్దండి. అందుకే చివరిగా ఏమన్నాడు? ఇదిగో ఆ నది అంట ఆ చుట్టుపక్కల ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతిదీ కాపుకాస్తుందండి. నేను అప్పిచ్చేవాడుగా భగవంతుడు చేయాలని ఇష్టపడుతున్నాడు. కొంచెం కాలం సహిస్తే ఏం చెప్పడం తెలిసింది? మీరు సహిస్తే దేవునితో వెళ్తారు. ఆయన పక్కన కూర్చుంటాం మనం. మీరు సహిస్తే ఆయనతో పాటు వెళ్తాం మనం. రాజులైన యాజక సమూహం అన్నాడు. ఏమన్నాడు తల్లి? రాజులైన యాజక సమూహం ఆశ్చర్యమైన తన వెలుగులోనికి. ఎంత అద్భుతం అండి ఆ వెలుగు. నువ్వు ఎక్కడుంటే అక్కడ నీ పక్కన ఎవరు ముట్టుకుంటే వారికి నువ్వు ఒక ఆకులాగుంటావు. తన ఆకులు ఔషధం లాగంటే ఏంటి తెలుసమ్మా? నీ వాక్యంలో మునిగితే ఇలాడుతున్నావా? అభిషేకం నీ మీద ఉన్నా తప్పక నిన్ను బట్టి అనేకులకి స్వస్థత కలుగుతారు. నువ్వు ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తే అనేకులు బ్రతుకుతారు. నీవు కాదు, నీ గొప్పతనం కాదు, పాస్టర్ గొప్పతనం కాదు, విశ్వాస గొప్పతనం కాదు, ఆ పరిశుద్ధ జలం యొక్క గొప్పతనం, ఆ వాక్యం యొక్క గొప్పతనం, అందులో ఉన్నటువంటి మహత్వం. అది సముద్రంలోకి వెళ్తుంది. ఉప్పు నీరండి. చచ్చిపోయిన చేపలు కూడా తిరిగి బ్రతుకుతున్నాయి, సమస్తమును బ్రతుకుతున్నాయి. ఎక్కడెక్కడైతే ఆ నది పారుతూ ఉందో ఆ వాక్యం ఎక్కడెక్కడైతే ఆ హృదయంలో ఉన్న నీ వాక్యం హృదయంలో ఉందా, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఇతరులకు క్షేమాన్ని ఇస్తావు. నీ ద్వారా ఇతరుల క్షేమం, నీ ద్వారా సంతోషం. అయితే ఆ దూత భయపడుకుడే, ఇదిగో ప్రజలందరికీ కలుగువో మహా సంతోషకరమైన సువర్తమానము, మంచి వర్తమానము, మంచి సమాచారం మీకు చెప్తున్నాను ఓహో అంటున్నాడు. తర్వాత దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. దీనికంటే మించింది ఆశీర్వాదం లేదు. సమాధానం కంటే ఇంక మించిన ఆశీర్వాదం ఏముంది? హ్యాపీగా గురక పట్టుకుని పడుకోవచ్చు, ఏ బాధ ఉండదు. భగవంతుడు ఏం చెప్తున్నానంటే, నేను మిమ్మల్ని గురించి చింతించున్నాను. జస్ట్ మీరు చేయవలసింది ఏంటంటే, అది కూడా బరువు అయిపోతుందమ్మా అన్నాడు భగవంతుడు. నా కాడి సులువుగా ఉంటుంది, నా దగ్గర నేర్చుకోవాలి, నా కాడెత్తుకోవాలి అన్నాడు భగవంతుడు. ఏమన్నాడమ్మా? నా దగ్గర నేర్చుకోండి, ప్రయాసపడి భారం మోసుకుంటున్నా. ఎందుకు నీ బరువు నువ్వే మోసుకుంటూ ఎందుకు ఏడుస్తూ ఉంటా? చెప్తాను. వాక్యం చదవట్లేదు, ప్రార్థనలో మునిగి తేలట్లే. నీకు రోజు ఇంకా మూలపాఠంలో వైపు వెళ్తున్నాం. ఆయన ఏం చెప్తున్నాడంటే, అమ్మ చీలమండలంలో అనుభవం కావాలి, కొంచెం దూరం వెళ్ళు, తర్వాత నువ్వు మోకాల అనుభవంలోకి రావాలి, తర్వాత మొల వరకు అనుభవంలోకి రావాలి, పేకల్లోకి దాంట్లో మునిగి తేలాలంటే మనం మాట్లాడితే వాక్యం రావాలి, పలికితే వాక్యం రావాలి, వింటే వాక్యం, ఇంట్లో వాక్యం, అవకాశం ఉన్నప్పుడల్లా వాక్యం వాక్యం వాక్యం. నాకు వేరుగా ఉండి మీరు ఏం చేయలేదు. నాలో మీరు ఉండాలి, మీలో నేను ఉండాలి. నాలో మీరు, మీలో నేను కలిసి ఉండాలయా, మనం కలిసి ఉండాలయా. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా. యేసు నిన్ను చూడాలని, యేసులా ఉండాలని నా ఆశయ. నన్ను యేసు వలె మార్చుటకు పంపబడిన వాడా
ఇప్పుడే దిగిరమ్మయ్యా. నాలో నీవు నీలో నేను కలసి ఉండాలయా, మనం కలసి ఉండాలయా. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా. తండ్రి నిన్ను చూడాలని, తండ్రి చిత్తం చేయాలని నా ఆశయా. తండ్రి నిన్ను చూడాలని, తండ్రి చిత్తం చేయాలని నా ఆశయా. నాలో తండ్రి చిత్తం చేయుటకు పంపబడిన వాడా ఇప్పుడే దిగిరమ్మయ్యా. నాలో నీవు నీలో నేను కలసి ఉండాలయా, మనం కలసి ఉండాలయా. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా. పరిశుద్ధాత్మ దేవుడు మనలో వచ్చినప్పుడు ఏమవుతుందంటే, నాకున్నటువంటి అనుభవాన్ని మీకు చెప్తున్నాను. మనల్ని మొట్టమొదటి ప్రక్రియ పాపమును ఒప్పింపు చేస్తాడు. నీ యాక్చువల్ సిచ్యువేషన్ అర్థం, వాక్యం అర్థంలో చూపిస్తాడు. నీ ప్రతి కలంకాన్ని ఆయన చూపిస్తాడు. ఫస్ట్ నేను నేర్చుకున్నటువంటిది భగవంతుని దగ్గర. తర్వాత మనల్ని పురుకొలుపుతాడు, గైడ్ చేస్తాడు, మనల్ని సరి చేస్తాడు. మా హృదయములో ప్రవహింపజేయుమయా, జీవనదిని మా హృదయములో ప్రవహింపజేయుమయా. శరీర క్రియలన్నీయు మాలో నశింపజేయుమయా. శరీర క్రియలన్నీయు మాలో నశింపజేయుమయా. జీవనదిని మా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనదిని మా హృదయములో ప్రవహింపజేయుమయా. ఆత్మాభిషేకముతో మము దీవించి ప్రోవుమయా. ఆత్మాభిషేకముతో మము దీవించి ప్రోవుమయా. జీవనదిని మా హృదయములో ప్రవహింపజేయుమయా. ఎండి నా ఎముకలన్నీయు జీవింపజేయుమయా. ఎండి నా ఎముకలన్నీయు మాలో జీవింపజేయుమయా. స్తోత్రం ప్రభువా. జీవనదిని మా హృదయ